పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లుల ఆమోదం కోసం రంగం సిద్ధమైంది. దశాబ్దాల కల అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. అంతేకాదు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చరిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు కాసేపట్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు 2026ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. 50% నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రీతిన లోక్సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ప్రస్తుత లోక్సభలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం వాటా నిష్పత్తి కొనసాగేలా 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తోంది. లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. ఈ మూడింటిపై ఒకే సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక పార్లమెంట్ లో చాలా ఇంపార్టెంట్ బిల్స్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇప్పటికే విపక్షాలు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక మొత్తంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన బిల్లును ఈరోజు పార్లమెంట్లోకి తీసుకురాబోతున్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ను మహిళలకు కల్పిస్తూ ఈ బిల్లును తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ దాదాపు 5 సెక్షన్లను కూడా ఈ బిల్లులో సవరించబోతున్నారు. ముఖ్యంగా నిబంధనలు 55, 81, 82, 170, 330, 332, 334 ఏ నిబంధనలకు సవరణ జరుపుతూ ఉన్నారు. అయితే ఈ బిల్లులో అంటే 850 నియోజకవర్గాలు, పార్లమెంటు ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850 వరకు కూడా పెంచుకునేందుకు వీలుగా ఈ యొక్క బిల్లును తీసుకురాబోతున్నారు. గతంలో 1971లో ఏదైతే చట్టం తీసుకొచ్చారో దాన్ని కూడా ఈ సందర్భంగా సవరిస్తున్నారు. అయితే 25 ఇయర్స్ క్యాప్ ఏదైతే గతంలో ఉన్నదో ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాన్ని కూడా ఈ సందర్భంగా తొలగించబోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా చట్టసభలో ఇటు లోక్సభ, పార్లమెంట్లోనే కాదు రాష్ట్రాల వారీగా అసెంబ్లీలో కూడా ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఈ చట్టం తీసుకురాబోతున్నారు. మరొకటి డీలిమిటేషన్ 2026 మరో బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. మరొకటి ఇటు ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాలను కూడా పెంచేందుకు మరో బిల్లును, ఈ 3 బిల్లుల్ని కూడా తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా దీంట్లో మహిళలకు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఇటు ఏదైతే నియోజకవర్గాలను పెంచితేనే మహిళల రిజర్వేషన్ అమలు అయ్యేందుకు కొంత వీలు ఉందన్న దానిపైన 50% కూడా ఇటు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా లోక్సభ స్థానాల్లో కూడా 50% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు మొదట ఈ యొక్క లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ 3 బిల్లులు 107, 108, 109 ఈ సీరియల్ నెంబర్లు ఉన్న 3 బిల్లులను ఒకేసారి సభలో ప్రవేశపెడుతున్నారు. దీంట్లో జాయింట్గా దీనిపైన చర్చ జరుగుతుంది. అయితే విపక్షాలు ఇప్పటికే డీలిమిటేషన్కి సంబంధించిన అంశం పైన ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది తలెత్తకుండా 50% క్యాప్ తోటి ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిష్పత్తినే మరొకసారి కొనసాగే విధంగా ఈ యొక్క 50% సీట్లను పెంచుతూ నూతన నియోజకవర్గ పునర్విభజన చేపట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి డీలిమిటేషన్ కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ఒక డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. దాంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు, కేంద్ర ఎన్నికల అధికారులు ఉంటారు. అదేవిధంగా లోకల్గా పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన మరో కమిషన్ కూడా రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆ రాష్ట్రాలలో ఉన్న పొలిటికల్ పార్టీస్తో పాటు ఇటు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు దాంట్లో ఈ కమిషన్లో సభ్యులుగా వ్యవహరిస్తారు. అయితే రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో ఆయా రాజకీయ
పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలన్నింటినీ కూడా ఇటు కేంద్రం ఏర్పాటు చేసిన ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ కి ఆ రాష్ట్రాలలో పొలిటికల్ కమిటీస్ ఈ యొక్క కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సమాచారం ఇస్తారు. దాని ఆధారంగా అసెంబ్లీల నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 543 ఉన్న స్థానాలను 850కు పెంచుకునేందుకు వీలుగా ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు కూడా ఈ యొక్క కసరత్తు చేస్తున్నారు. అయితే దీంట్లో కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఎన్ని స్థానాలు ఉండబోతున్నాయి అన్న దానిపైన కూడా స్పష్టత వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం కేంద్రం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి దానికి అనుకూలంగా 850 సీట్లను పెంచుకునేందుకు వీలుగా కల్పిస్తూ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో తీసుకురాబోతున్నారు. మరి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనేది గత కొద్ది కాలంగా అంటే భారతదేశంలో ఎంతో కాలంగా డిమాండ్లో ఉన్న ఈ యొక్క బిల్లుకు సంబంధించిన అంశాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇటు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. మరి ఈ బిల్లు ఈరోజు 18 గంటలు లోక్సభలో, రేపు రాజ్యసభలో 10 గంటలు చర్చించిన తర్వాత ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది. ముఖ్యంగా ఇటు రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది ప్రాంతాలు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇదే నిష్పత్తిని కొనసాగించేందుకు వీలుగానే కేంద్రం కొంత కసరత్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ బిల్లులకు సంబంధించిన కాపీలను ఇప్పటికే ఎంపీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ సీఎం అదేవిధంగా తమిళనాడు సీఎం కూడా ఈ బిల్లుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఈ బిల్లు పైన క్లారిటీ కేంద్రం కొంత ఇచ్చే ప్రయత్నం చేసింది. మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు ఈ రెండు కూడా అనివార్యంగా ఉన్న పరిస్థితి ఉంది. 2026 జనాభా లెక్కల ఆధారంగా ఈ ముందుకు వెళ్తే కనుక 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ను 2023 చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ 2011 జనాభా ఆధారంగానే ఈ మహిళా రిజర్వేషన్లను అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు తీసుకురాబోతుంది. ఈ బిల్లులో కీలకమైన అమెండ్మెంట్స్ మార్పు ఉంది. దీంట్లో 2/3 రిజర్వేషన్ అంటే ఈ ఓటింగ్ కు సంబంధించి 2/3 మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అమెండ్మెంట్, ఇతర సెక్షన్స్ మార్పుకు సంబంధించి కూడా అవసరం ఉన్న నేపథ్యంలో విపక్షాలంతా కూడా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ కి మద్దతు పలికిన నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు పాస్ అయిపోవడం ఖాయం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డీలిమిటేషన్ కి సంబంధించి ఈ ఇటు 2/3 మెజారిటీ దానికి అవసరం లేదు కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న మెజారిటీయే ఈ డీలిమిటేషన్ 2026 బిల్లు పాస్ అయిపోతుంది. ఆ తర్వాత ఇటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు కూడా మూజువాని ఓటుతోటి పాస్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.